భయ్యా 'బిగ్ బాస్' సీజన్ 9లో ఉన్నంత ఎర్రిపప్పలు నేను ఎక్కడ చూడలేదు. వీక్ 13 వచ్చినా కూడా నామినేషన్ పాయింట్స్‌లో పస లేదు. ఎంత బొకడా తుప్పాసు నామినేషన్స్. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్ నా వల్ల కాదు సాయిరామ్. ఇన్ని వీక్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ శెట్టి ఎలా ఉన్నాడన్నదే ఒక $1 మిలియన్ క్వెషన్ నాకు. అలాంటిది ఆయన నామినేట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వామ్మో! నవ్వలేక చచ్చిపోయావయ్యా నేనైతే. అరాచకమైన పాయింట్స్ పెట్టారు ఆయన. డెమాన్ పవన్‌ని నీ హెల్త్ బాలేదు కాబట్టి నువ్వు బయటికెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకోమని నామినేట్ చేశాడు. అదేం పాయింటో నాకైతే అర్థం కాలేదు. రీతుని నువ్వు ఎక్కువ అరుస్తావు, ఆ అరుపులు భరించలేకపోతున్నామని నామినేట్ చేశాడు. ఎవడైనా వీక్ 13కి వచ్చి బయటకు పంపించడానికి ఇవి రీజన్స్ అభయ్యా. ఇంత తుపాస్ నామినేషన్స్ని మళ్ళీ అంత అయిపోయాక తనూజ కూడా యాక్చువల్లీ అంటే సుమన్ శెట్టితో, అవును నేను కూడా భరించలేకపోతున్నా, యాక్చువల్లీ డెమాన్ పవన్ నేను సైలెంట్గా లాస్ట్ వీక్ నామినేట్ చేశాను అని చెప్పింది. ఆయన చెప్పిందే బొకటా నామినేషన్ అంటే మళ్ళీ దానికి సపోర్ట్గా ఈవిడ మాట్లాడడం ఏదైతే ఉందో కిచెన్లో వామ్మో. తర్వాత ఇంకా ఈ నిబ్బా కళ్యాణ్ పడాలా ఉన్నాడా అండి, అసలు అదేం నామినేషన్ పాయింట్ భయ్యా. మీరు కెప్టెన్సీ టాస్క్లో బాగా పర్ఫామ్ చేశారు కానీ కన్ఫ్యూజ్ అయ్యి ఓడిపోయారు, ఆ ఒక్క పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేశాను అంట. ఈ ఒక్క వీక్ అని కాదు, ఇన్ని వీక్స్లో కళ్యాణ్ పడాలా చేసిన ఒక స్ట్రాంగెస్ట్ నామినేషన్ ఏదైనా మీకు గుర్తుంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెమాన్ పవన్ అయితే ఇంకొక కామెడీ, ఇమాన్యువల్ని ఫస్ట్ ఏదో పాయింట్ నామినేట్ చేద్దాం అనుకున్నాడు. ఇమాన్యువల్ ఏదో చెప్తే అన్న అందరు నామినేషన్స్లో ఉండాలని నువ్వే కదన్నా అన్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నావు అంట. అసలు ఏమైనా బుర్రుందా భయ్య ఒక్కొక్కరికి. ఇంకా సంజన నామినేషన్లు అయితే ఘోరాతి ఘోరం. డెమాన్ పవన్ దేనికి నామినేట్ చేసింది? ఇందాక ఒక మాట అన్నావు, అదేంటంటే టికెట్ ఫినాలే నేనే గెలవబోతున్నాను అని అన్నావు. అంటే మేమందరం గెలవలేమనా, మమ్మల్ని అందరినీ కించపరిచినట్టు మాకు అనిపించింది, మమ్మల్ని అందరినీ మీరు ఆడలేరు అన్నట్టు అనిపించింది అంట. అసలు ఆయన అన్నదానికి ఈవిడ అర్థం చేసుకున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు నామినేషన్ పాయింట్ అవయ్యా. రీతు చౌదరిని కూడా ఆవిడ అలా తిరుగుతుందంట, ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ఆవిడతో మాట్లాడలేదంట, అందుకోసం నామినేట్ చేసింది. మరి రీతు తనని ఫైనల్గా అడిగింది, మీరు ఎప్పుడు వచ్చారండి నా దగ్గరికి, అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటే దానికి ఆన్సర్ లేదు. ఏదేదో చెప్తుంది, లేదు రీతు నేను రాలేను, ఎందుకంటే వస్తే నువ్వు ఏదేటో తీసుకెళ్తావంట. ఈవిడ వెళ్లకుండా ఆవిడ ఎలా మాట్లాడుతుంది, అండ్ వెళ్లకుండా మాట్లాడిన దానికి కూడా నామినేట్ ఎలా చేస్తుంది, నాకైతే ఏం అర్థం కాలేదు. ఇంతకీ నిన్న ఈ తుప్పాస్ రీజన్స్తో నామినేట్ చేసిన వాటిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.